హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి డైట్ రిలేటెడ్ వీడియోతో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ చిన్న డైట్ ప్లాన్ కూడా అంటే నేను రాశాను పేపర్ మీద. ఆ రాసింది నేను మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను. సో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంతకీ వీడియో ఏంటంటే టైటిల్లో చూసారు కదా, థంబ్నెయిల్లో అవాయిడ్ దిస్ ఫర్ 30 days అండ్ సీ మిరకిల్ రిజల్ట్స్ ఇన్ వెయిట్ లాస్ అని. మనం చాలాసార్లు వినే ఉంటాం అవాయిడ్ వైట్ కలర్లో ఉన్నవి అంటే లైక్ షుగర్, వైట్ షుగర్, సాల్ట్, మైదా, వైట్ బ్రెడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి అని చెప్పి దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది దీని గురించి వినే ఉండొచ్చు, బట్ అందులో ఏం తినాలి ఏం తినకూడదు అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఇది అవాయిడ్ చేయమన్నారు, ఏం అవాయిడ్ చేయాలి ఏం అవాయిడ్ చేయకూడదు అని. సో నేను మీకు అవి లిస్ట్ అవుట్ చేసి కూడా రాశాను బుక్లో క్లియర్గా, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదేంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ని, ప్యాక్డ్ ఫుడ్స్ని, పర్టికులర్గా వైట్ షుగర్, వైట్ సాల్ట్, అలాగే వైట్ రైస్ కూడా అంటే నేను కంప్లీట్గా అవాయిడ్ చేయమన్నట్ల. ఒక 30 daysలో ఈ వైట్ రైస్ ఎందుకు అంటే ఇందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ షుగర్స్ ఉంటాయి. అంటే త్వరగా బ్రేక్ అయ్యి షుగర్స్ని బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేసేస్తాయి. అలా కాకుండా దాని ప్లేస్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. సో అసలు షుగర్ అవాయిడ్ చేయమన్నాం కదా అని చెప్పి అసలు కంప్లీట్గా షుగర్ ఆపేసేసి ప్రోటీన్ తినండి, ఫ్యాట్ తినండి అని కాదు. షుగర్స్లో ఏమి షుగర్స్, ఎలాంటి షుగర్స్ తినొద్దు, ఏమి తినొచ్చు అనేది కూడా ఉంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేవర్డ్ ఓట్ మీల్ తినొద్దు అని ఉంది, కానీ జనరల్గా మనం ఏం చెప్తాం, ఓట్స్ తినాలి అని చెప్తాం. ఫ్లేవర్డ్ ఓట్ మీల్ తినొద్దు అని చదువుతారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ చదివితే అదేంటి, ఒకళ్ళు ఓట్స్ తినాలని చెప్తున్నారు, ఇందులో తినొద్దని చెప్తున్నారు, తినాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఓట్స్ తినండి. ఫ్లేవర్డ్ ఓట్స్ అంటే కొంతమందికి ఆ ఓట్స్ అనేవి నచ్చక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనో, వెనీలా ఫ్లేవర్ అనో, ఇంకో ఫ్లేవర్ అనో, మసాలా ఫ్లేవర్ అనో తెచ్చుకుంటారు ప్యాక్డ్. దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. అంటే ఏంటి, క్లియర్గా యాడెడ్ షుగర్స్ ఇన్ని గ్రామ్స్ అని చెప్పి మనకు ఆ ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషనల్ చార్ట్ ఉంటుంది కదా, ఈ 100 grams దాంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అని చెప్పి ఒక న్యూట్రిషన్ చార్ట్ ఇస్తాడు కదా, దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయని చెప్పి ఆ చార్ట్లో క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, బ్రెడ్ తింటా, వైట్ బ్రెడ్ అనేది అసలు తిన్ను. బ్రెడ్ అనేది మేడప్ ఆఫ్ మైదా అని తెలుసు. వైట్ బ్రెడ్ అనే కాదు, కంప్లీట్గా అసలు 100% నేను అసలు మైదా ప్రోడక్ట్ అనేది నేను టచ్ కూడా చేయను. కేక్స్ తినను, మైదా పిండితో చేసే స్వీట్స్ తినను, బ్రెడ్స్ తినను. మరి బ్రెడ్ తింటానన్నావు కదా, ఇప్పుడు తిననని చెప్తున్నా. ఎలా అంటే నేను బ్రెడ్ కొనుక్కునేటప్పుడు దాని ఇంగ్రీడియంట్స్ చూస్తా. అది వీట్ బ్రెడ్, దాంట్లో వీట్ బ్రెడ్ ఉంటే షుగర్ ఎంత ఉంది, ఎందుకంటే బ్రెడ్ చేయాలంటే ఈస్ట్ వేస్తారు. ఈస్ట్లో షుగర్ వేయాలి, కొంచెం షుగర్ వేస్తే ఈస్ట్ యాక్టివ్ అవుతుంది, దాని ఎనరోబిక్ రెస్పిరేషన్ అని చేసి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, అది గ్యాస్ రిలీజ్ చేస్తుంది ఆ పిండి పొంగడానికి. సో కంపల్సరీ షుగర్ అనేది కావాలి దానికి. సో షుగర్ ఎంత ఉంది, అది చేయడానికి వాడిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, మైదానా, ఓట్ మీలా, ఫ్లాక్సీడ్ మీలా, మల్టీగ్రెయినా, లేకపోతే వీటా అనేది చూసుకొని కొంటా. సో కొనేటప్పుడు మీరు ఏదైనా సరే చాలా వైజ్గా కొనండి. సో ఎగ్జాంపుల్ ఇదే, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను ప్యూరో న్యాచురల్లో బ్రెడ్స్ తెచ్చుకుంటాను. అక్కడ నేను ఫ్లాక్సీడ్ బ్రెడ్ ఒకటి, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఒకటి ఉంటుంది, దాంట్లో కంప్లీట్గా అసలు మైదా ఉండదు, అది లేకుండా చేసే బ్రెడ్స్ అనమాట. అవి మాత్రమే తింటాను. బ్రెడ్స్ తింటా నేను, అవి తింటా. సో అవాయిడ్ సర్టన్ ఫుడ్స్ అంటే ఇలా. సో ఇలా తెలివిగా చెక్ చేసుకొని ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అని చెప్పి, దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం టార్గెట్ చేస్తుంది వెయిట్ లాస్ కాబట్టి వెయిట్ లాసే చెప్తున్నా. వెయిట్ లాస్ అవ్వచ్చు, కార్డియోవాస్కులర్ హార్ట్కి సంబంధించిన చాలా రకాల సమస్యలు రాకుండా, క్రానిక్ ప్రాబ్లమ్స్ నుంచి చాలామంది వాటి వైపు అవి మన దగ్గర దాకా రాకుండా చాలా హెల్ప్ చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. టీత్, ఆ షుగర్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల, షుగర్ ఐటమ్ ఎక్కువ తినడం వల్ల షుగర్ క్రేవింగ్ తినే వాళ్ళకి టీత్ ప్రాబ్లమ్స్, క్యావిటీస్ రావడం,
రకరకాల టూత్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి చూసారా, అవి రాకుండా ఉంటాయి. స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల స్కిన్లో యాక్నే బాగా వచ్చి ఆ పింపుల్స్ రావడానికి కూడా షుగర్ ప్రొడక్ట్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అంట. సో అందుకనే నేను ఇవాళ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, అవాయిడ్ షుగర్స్, వైట్ షుగర్స్ ఫర్ 30 days. ఈ ప్లాన్ కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా నేను చూశాను. 1 week ప్లాన్ ఉంది, 14 days చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ పీరియడ్ స్ట్రిక్ట్గా ఇవి అవాయిడ్ చేసి వేరేగా డైట్ ఫాలో అవ్వాలి. either 1 week, 14 days అంటే 2 weeks, or 21 days 3 weeks, or కంప్లీట్గా 1 month. సో 1 week చేస్తేనే 4 kgs వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది నేను ఒక స్టడీలో చదివా. ఈ షుగర్స్ అనేవి 1 week కంప్లీట్గా షుగర్స్ అవాయిడ్ చేసి, సర్టన్ కైండ్స్ ఆఫ్ షుగర్తో పాటు ఇది కూడా ఉంది, సాల్ట్ కూడా, వైట్ సాల్ట్ కూడా అవాయిడ్ చేయమనుంది. వైట్ సాల్ట్ ప్లేస్లో కొంచెం పింక్ సాల్ట్ వాడుకోవచ్చు, కొంచెం అది కూడా తగ్గించి వాడుకోవాలి. సో 1 weekలోనే 4 kgs వెయిట్ లాస్ అవ్వచ్చు అండి. సో 1 week వద్దబ్బా, 1 month పెట్టుకుందాం. అంత తక్కువ టైంలో అంత ఎక్కువ లూజ్ అయ్యేది, తర్వాత మళ్ళీ తొందరగా పెరగవచ్చు, అట్లా వద్దు. 1 month పెట్టుకుందాం. 1 month 30 days ఛాలెంజ్ తీసుకుని ఈ సర్టెన్ ఫుడ్స్, నేను అది కూడా లిస్ట్ అవుట్ చేశాను అన్నా కదా, చెప్తాను అవాయిడ్ చేసేవి ఏంటి, తినొచ్చు ఏంటి అనేది. ఈ తినాల్సిన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వాటితోనే మనం డైట్ ప్లాన్, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ ఏది చేసుకున్నా సరే వీటిలో ఉన్న వాటితోనే ప్లాన్ చేసుకుని ఒక 30 days స్ట్రిక్ట్గా పర్ డే కంప్లీట్గా 8 glasses ఆఫ్ వాటర్ తాగుతూ ఒక ½ an hour మినిమం వర్కౌట్, ఐదర్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ సంథింగ్ ఏదైనా సరే ½ an hour మినిమం వర్కౌట్ ఉండేలాగా చూసుకొని 8 glasses ఆఫ్ వాటర్ తాగుతూ మంచి గుడ్ స్లీప్తో ఈ 30 days కనుక ఈ మెథడ్ ఫాలో అయితే డెఫినెట్లీ 7 to 10 kgs వెయిట్ లాస్ అనేది చాలా హెల్దీగా అవ్వచ్చు అనేది చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. సో ఇప్పుడు నేను రాసినవి చూపిస్తాను. అంటే నేను సింపుల్గా రాశాను అనమాట. మనకి దొరికేవి అనేది ఇంపార్టెంట్ కదా ముందు, అందులో అందరికీ దొరికేవి అనేది ఏవి ఎక్కువ అవాయిడ్ చేయాలి, ఏవి ఎక్కువ తినొచ్చు, అండ్ నేను ఒక సింపుల్ డైట్ ప్లాన్ కూడా రాశాను. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లేట్ చేయకుండా అది కూడా చూసేసి ఈ 1 month అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోండి, ఫాలో అవ్వండి. నేను 3 kg వెయిట్ పెరిగాను బికాస్ ఆఫ్ మ్యాంగోస్. ఎండాకాలం కదా మొన్నటిదాకా, ఇప్పుడంటే ఇవాళ వానలు స్టార్ట్ అయినాయి, మంచిగా మామిడికాయలు వచ్చినాయి. బంగినపల్లి మామిడికాయలు, చెరుకు రసం మామిడికాయలు, ఉలవపాడు మామిడికాయలు, శుభ్రంగా లిమిట్లెస్గా, మళ్ళీ ఈ జన్మకు దొరకవేమో అన్నట్టు శుభ్రంగా తిన్నా. 65 నుంచి మళ్ళీ అగైన్ 68కి వచ్చా. ఈ 68ని మళ్ళీ నేను 65కి పెట్టుకున్నా. సో 65 నేను నా 3 kg అంటే పెద్ద ఇదే కాదు, తగ్గాలనుకున్నా. సో నేను ఆ టార్గెట్ పెట్టుకున్నా, నేను కూడా చేస్తా. కాకపోతే నేను ఈ కంప్లీట్గా ఈ షుగర్ అవాయిడ్ డైట్ చేస్తావా గౌతమి అంటే, నేను అసలు ఏం తినను అబ్బా. నేను పెద్దగా అవాయిడ్ చేసేది ఏముండదు. నేను అలాగూ వైట్ షుగర్ తిన్ను, వైట్ సాల్ట్ అసలు నేను ఇంట్లో వాడను. ఇంకోటి నేను వైట్ రైస్ కూడా తిన్ను, ఎక్కువ కీన్వాలు, ఈ రవ్వలు, వైట్ రైస్ తింటా అని చెప్పి రోజు అదే తిన్ను. ఇంకోటి నాకు బేసిక్గా ఈ మైదా ప్రోడక్ట్స్ ఇవేవి నాకు బేసిక్గా న్యాచురల్గానే ఇష్టం ఉండవు. సో షుగర్ జోలికి నేను వెళ్ళను. చిన్నప్పటి నుంచి నాకు అసలు షుగర్ క్రేవింగ్ అనేది ఎప్పుడూ లేదు. సో నేను భోజనాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా షుగర్కి చాలా దూరంగా ఉంటాను. సో నాకు ఈ డైట్ చేయడం అనేది జుజుబీ అనమాట, చాలా సింపుల్గా చేసేస్తా. సో మీరు కూడా తప్పకుండా చేయండి. అండ్ ఆ లిస్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఫుడ్స్ టు అవాయిడ్లో జనరల్గా హోల్ ఫ్రూట్స్ మ్యాక్సిమం అన్నీ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ కొన్ని ఫ్రూట్స్ లైక్ మ్యాంగో ఒకటి, పైనాపిల్ ఒకటి, అండ్ కొంచెం బనానా కూడా. వీటిలో కొంచెం షుగర్స్ ఎక్కువ ఉంటాయంట. సో ఈ ఫ్రూట్స్ని కంట్రోల్డ్గా తీసుకుంటే మంచిది. అండ్ వైట్ షుగర్, కార్న్ సిరప్ ఇలాంటివి షుగర్ సబ్స్టిట్యూట్స్గా ఏవైతే తీసుకుంటారో వీటిని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. అలాగే సోడా, మామూలుగా ఏముంటుంది సోడా మీద 0 calorie అని ఉంటుంది. అది చూడంగానే అనుకుంటారు చాలామంది, అబ్బా ఏముందిలే 0 calorie అని ఉంది, ఇందులో క్యాలరీస్ లేవు, తాగొచ్చు అనుకుంటారు. కానీ అస్సలు కానే కాదు, అస్సలు తాగకూడదు. అండ్ ఫ్రూట్స్ని జ్యూసెస్ ఫామ్లో తీసుకోవడం, అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ని తినొచ్చు అని చెప్పాను నేను, అవేంటో కూడా చెప్తాను. కానీ వాటిని జ్యూస్ ఫామ్లో తీసుకోవద్దు. వాటిని ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అందులో మనకి హెల్ప్ చేసే ఆ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోతాయి. అలాగే దానిలో ఉన్న షుగర్స్ అన్నీ ఈజీగా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయిపోతాయి. అలా కాకుండా హోల్ ఫ్రూట్ తినటం అనేది చాలా మంచిది. అలాగే కాఫీ కూడా విత్ షుగర్ ఉన్న కాఫీ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి కెచప్స్, అంటే లైక్ టొమాటో సాస్ కానివ్వండి, ఆర్ ఇంకో సాస్ కానివ్వండి, సాసులు, కెచప్లు, ఐస్ క్రీమ్లు,
హై ఫ్యాట్ మిల్క్ అంటే లో ఫ్యాట్ మిల్క్ అనేది మనకి జనరల్గా దొరుకుతుంది. ఇంట్లో కూడా మనం లో ఫ్యాట్ మిల్క్ ఎలా చేసుకుంటాం, మిల్క్ని మరగబెట్టి చల్లార్చినాక దాని మీద వెన్న పేరుకున్నాక ఆ ఫ్యాట్ పార్ట్ తీసేసేసి అప్పుడు మిల్క్ తీసుకుంటాం, అది ఓకే. అలా కాకుండా హై ఫ్యాట్ మిల్క్, మైదాతో చేసే కుకీస్ ఏదైనా సరే కుకీస్ తీసుకోవచ్చు. ఎప్పుడు అవి ఓట్ మీల్తోనో రాగితోనో ఇంకా దేంతో అన్నా చేస్తే, నట్స్ అండ్ సీడ్స్తో చేస్తే అప్పుడు కుకీస్ తీసుకోవచ్చు. అలా కాకుండా మైదా పిండితో చేసే, మైదా పిండి ఏదో సినిమాలో ఉంటుంది కదా, నీ పొట్టంతా మైదానే అలా కుప్పలు కుప్పలుగా పడిపోయిందని రీసెంట్గా డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో మైదా పిండి గురించి ఒక కామెడీ సీన్ కూడా ఉంటుంది. అట్లానే మైదా పిండితో చేసిన కుకీలు, కేకులు, డోనట్లు, అలాగే బ్రెడ్స్, వైట్ బ్రెడ్స్, అలాగే బన్స్. ఇప్పుడు మనం తింటాం కదా, ఏమంటారు వడాపావ్ అని, లేకపోతే ఇంకోటి ఏంటబ్బా నార్త్ ఇండియన్ ఉంటుంది, కూర ఇస్తాడు, బన్ ఇస్తాడు, దాన్ని ఏమంటారు, దాని పేరు మర్చిపోయానబ్బా, చాట్ బండుల్లో దొరుకుతుంది. అది నేను తినను కదా, నాకు అది గుర్తు కూడా రావట్లేదు. ఫ్లేవర్డ్ ఓట్ మీల్స్, ఫ్లేవర్డ్ సిరియల్స్ కూడా ఏంటంటే ఫ్లేవర్ ఉన్నవి, అవి తినకూడదు. అండ్ ఏవి తినొచ్చు, పావు బాజీ గుర్తొచ్చింది పేరు, పావు బాజీ. అమ్మయ్య, ఇప్పుడు ఆ పేరు గుర్తు రాకపోతే నాకు ఇంకా అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని. అండ్ ఏం తినొచ్చు అంటే ఎక్కువ వెజిటబుల్స్ ఏమైనా సరే, బ్రోకలీ, స్పినాచ్, కాలీఫ్లవర్, క్యారెట్, స్వీట్ పొటాటో, ఆకుకూరలు ఏవైనా సరే తినొచ్చు. ఫ్రూట్స్లో వచ్చేసి వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, ఆరెంజెస్, బెర్రీస్, గ్రేప్స్, చెర్రీస్, ఆరెంజ్ కలర్ స్కిన్, రెడ్ కలర్ స్కిన్లో ఉన్నవి అంటే లైక్ క్యారెట్, రెడ్ స్కిన్, ఆరెంజ్ స్కిన్, టొమాటో, ఇలా ఉన్నవి ఏమైనా తినొచ్చంట. అండ్ ప్రోటీన్లోకి వచ్చేసరికి చికెన్ వితౌట్ స్కిన్, ఫిష్, టోఫు అంటే సోయా పన్నీర్, అలాగే ఎగ్స్లో కూడా ఎగ్ వైట్ తినొచ్చు, ఎగ్ ఎల్లో కూడా తినొచ్చు. వైట్ వచ్చి కొంచెం ఎక్కువ తినొచ్చు కంపేర్ టు ఎల్లో యోక్ తినేటైతే పర్ డే వచ్చేసి 1 తీసుకోవచ్చు, అది హెల్దీ ఫ్యాట్ అనమాట. అలాగే నట్స్, గింజలు ఏమైనా తినొచ్చు. అండ్ సీడ్స్ అండ్ నట్స్ చెప్పాను కదా, గుమ్మడి, పుచ్చ, సన్ఫ్లవర్, దోస గింజలు, అవిసె గింజలు, ఇవన్నీ అన్లిమిటెడ్గా, అంటే అన్లిమిటెడ్గా అన్నాం కదా అని చెప్పి 3 పూట్ల అయ్యే తినకూడదండి. అన్లిమిటెడ్గా అంటే విచ్చలవిడిగా తినొచ్చు అలా అని చెప్పి ఓవర్గా కాదు. అది ఆయిల్స్లోకి వచ్చేసరికి ఆలివ్ ఆయిల్, అన్స్వీటెండ్ యోగట్ అంటే మనకి పెరుగు లాంటిది దొరుకుతుంది కదా బయట, కొంతమంది పిల్లలు బాగా ఇష్టపడతారు. అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా అశ్షుగడే బాగా తింటాడు ఆ యోగట్స్. సో ఆ యోగట్, అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే బీన్స్ అంటే లైక్ ఏమంటారు రాజ్మా, ఇలాంటివి ఉంటాయి కదా, ఆ బీన్స్ తినొచ్చు. రైస్ బదులు బ్రౌన్ రైస్, కీన్వా, నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది వచ్చేసరికి అయితే బ్రౌన్ రైస్. అబ్బా అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఇది. కీన్వా కూడా వాడతాను కానీ అది ఎక్కువ దోశ రూపంలో వాడతాను. అలాగే స్వీట్ పొటాటోస్, అన్స్వీటెండ్ కాఫీ అండ్ టీ, అలాగే పెసలు, శనగలు, పచ్చి శనగలు ఏవైనా సరే, ఈ ఉంటాయి కదబ్బా వేయించిన శనగలు, అలాంటివన్నీ బాగా తినొచ్చు. ఇప్పుడు నేను ఒక సింపుల్గా చార్ట్ కూడా చూపిస్తాను. సో ఈ 30 డేస్లో ఎలా ఫాలో అవ్వచ్చు అంటే, స్టార్ట్ యువర్ డే విత్ వాటర్. ఆ వాటర్ ఎలా తీసుకుంటారు అంటే ఎక్కువ శాతం యాపిల్ సైడర్ వెనిగర్ విత్ లూక్ వామ్ వాటర్ తీసుకోండి. ఇంకోటి యాపిల్ సైడర్ వెనిగర్ తాగేటప్పుడు పళ్ళకి తగలకుండా తాగాలి, స్ట్రాతో తాగాలి కుదిరితే అని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 4 వేపాకులు కలిపి నీళ్ళల్లో మరిగించి ఆ మెంతులు నీళ్లు ఉన్న వాటర్ కూడా తాగితే పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఎగ్ ప్రిఫర్ చేయండి, డైలీ ఎగ్ తీసుకోవడానికి. ఎగ్ వైట్స్ ఆర్ 2 ఎగ్ వైట్స్ 1 ఎగ్ ఎల్లో, దాంతో ఆమ్లెట్ కానీ స్క్రాంబుల్డ్ ఎగ్ కానీ ఏదో ఒకటి చేసుకోండి. బట్ దాంట్లో సాల్ట్ వేసుకోకుండా పింక్ సాల్ట్ కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఆర్ ఏదన్నా సరే సీజనింగ్. అలాగే దాంతోపాటు కుదిరితే అది లేదు అంటే స్ప్రౌట్ సలాడ్ కానీ, లేదంటే పెసలతో దోశ కానీ అట్లా ప్రిఫర్ చేయండి. ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి బ్రేక్ఫాస్ట్లో. కాఫీ ఆర్ టీ తాగేటట్టయితే బ్లాక్ కాఫీ తాగొచ్చు, ఆర్ నార్మల్ కాఫీ వితౌట్ షుగర్, ఆర్ టీ వితౌట్ షుగర్ అలా కూడా తాగొచ్చు, లేదంటే గ్రీన్ టీ తాగొచ్చు. అదే లంచ్ విషయానికి వస్తే బ్రౌన్ రైస్ డైలీ తినొచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. దాంట్లోకి ఏదైనా ఒక ఆకుకూరల కర్రీ, లీఫీ వెజిటబుల్స్ కర్రీ, కంపల్సరీ ఒక సలాడ్ ఉండేట్టు లైక్ కీరా, క్యారెట్, అలాగా రాడిష్ అలా ఉండేట్టు విత్ కర్డ్. లేదు అంటే కనుక బేసన్ చీలా, అక్కీ రోటీ అని చెప్పి ఈ వరిపిండి కాకుండా వేరే పిండిలతో కూడా చేసుకుంటూ ఉంటాము. మూంగ్ దాల్ ఓట్స్తో దోశలు వేసుకోవడం, అలా కోకోనట్ చట్నీతో విత్ కంపల్సరీ రైతా ఉండేలాగా. రోటీ తినేట్టయితే కంపల్సరీ రైతా ఉండేలాగా చూసుకోండి. పెరుగు, దాంట్లో కీరా దోస ముక్కలు అలా వేసుకొని. ఈవినింగ్ వచ్చేసరికి గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీతో పాటు నానబెట్టిన నట్స్ అలాంటివి తీసుకోండి. గ్రీన్ టీలో కూడా మచ్చా గ్రీన్ టీ అని దొరుకుతుంది, అది ఇంకా హెల్త్ బెనిఫిషియల్ అంట, నేను ఈ మధ్య వాడుతున్నాను. సో గ్రీన్ టీ తాగొచ్చు.
అండ్ డిన్నర్ విషయానికి వస్తే ఏదో ఒకటి సూప్ ఉండేలాగా చూసుకోండి, కంపల్సరీ సూప్ విత్ చాట్. సో చాట్ కూడా ఎలా తీసుకుంటారు అంటే గింజలు ఎక్కువ ఉండేటట్టు, అంటే లైక్ పెసలు, శనగలు, వేరుశనగ పప్పులు, రాజ్మా, మినుములు, ఉలవలు, అలసందలు, బొబ్బర్లు, ఇలా రకరకాలు చెప్తాం కదా, వీటిలో ఏదో ఒకటి అన్నీ తెచ్చిపెట్టుకొని రోజుకు ఒక రకంగా తినండి, అంతే కదా. లంచ్లో ఎలాగో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకున్నాం కాబట్టి డిన్నర్లో ఇవి తీసుకోండి. లేదా జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలాంటి మిల్లెట్స్ కానీ ఏదైనా సరే అలాంటివి పౌడర్ లాగా పట్టించి పెట్టుకొని వాటితో 2 ఇడ్లీలు వేసుకోవడం. సీడ్స్తో కూడా ఈ మధ్య నేను ఇడ్లీ వేసాను, అబ్బా గుమ్మడి గింజలు ఇవి వేసేసి ఇడ్లీ ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, భలే వచ్చినాయి. సో అలాగా మీకు దొరికే వాటితోనే మీ డైట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు వెయిట్ లాస్లో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.